గాయత్రికి ఇద్దరు కోడళ్లు. పెద్ద కోడలు పార్వతి పేదింటి నుంచి వచ్చింది. ఇంకా చిన్న కోడలు ఆమని గొప్పింటి నుంచి వచ్చింది. గాయత్రి ఇద్దరు కోడళ్లు గర్భవతులు. ఆ ఇద్దరికి 8 నెలలు పూర్తయ్యాయి. ఈ ఆనందంలో గాయత్రి తన ఇద్దరు కోడళ్ల సీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేసింది. వాళ్ళిద్దరు పుట్టింటి నుంచి కానుకలు వచ్చాయి. అక్కడ ఆమని డబ్బున్న తల్లి పేద పార్వతి తల్లిని దెప్పి పొడవడం మొదలుపెట్టింది. ఇదేంటి, నీ కూతురు సీమంతానికి 1 కిలో నెయ్యి డబ్బా తెచ్చావు? ఇదేమన్నా ఓ కానుక? నన్ను చూడు, నేను నా కూతురు కోసం బంగారు హారం, ఖరీదైన బట్టలు, చాలా స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నీలా 1 కిలో నెయ్యి పట్టుకొని సీమంతానికి అలా వచ్చేయలేదు. ఏంటమ్మా నువ్వు కూడా ఈ భేదవులకు అవన్నీ చెబుతున్నావు? అప్పుడు వాళ్ళిద్దరి అత్త గాయత్రి చెప్పింది, ఈ మాటలన్నీ వదిలేయండి వదినా, ఇక్కడికి వచ్చి కూర్చోండి, నేను మీకు టిఫిన్ అవి తీసుకొస్తాను. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ సీమంత ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ డబ్బున్న రమ కేవలం తన కూతురికి మాత్రమే కానుక తెచ్చింది. కానీ పేదింటి తల్లి లత తన కూతురు పార్వతితో పాటు ఆమె తోడుకోడల ఆమని కోసం కూడా నెయ్యి డబ్బా తీసుకొచ్చింది. ఇదిగమ్మా, ఈ నెయ్యి నీకోసం. రోజు ఆవిచ్చే పాల నుంచి వెన్న తీసి ఇలా నెయ్యి చేసుకొచ్చాను. మీ గురించి ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను ఈ నెయ్యి దాచి తెచ్చాను. ఇదిగో. లేదు, నేను లోకల్ నెయ్యిని తిన్ను, బ్రాండ్ నెయ్యి మాత్రమే తింటాను. ఇది నేను తిన్ను, మీరు దీన్ని తీసుకెళ్ళండి. ఇదిగో చూడు, నేను నీకు పుట్టబోయే బిడ్డ కోసం మాల్ నుంచి ఖరీదైన బట్టలు, ఆట వస్తువులు తెచ్చాను. కానీ అమ్మా, వీటన్నిటి అవసరం ఏముంది? అరే, నా కూతురికి పుట్టబోయే మొదటి బిడ్డ కోసం మరి మాత్రం చేయకూడదా ఏంటి? పార్వతి, నేను మీ ఇద్దరి కోసం ఈ బాలింత గోందు లడ్డు తెచ్చాను. ఈ టైంలో ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది. అమ్మా ఆమని, నువ్వు తిను. లేదు, నేను ఇవన్నీ తినను. సరే అమ్మా, నీకు ఎలా అనిపిస్తే అలా. పార్వతి, ఈ పరిస్థితుల్లో కాస్త ఇంటి పనులవి చేస్తూ ఉండు. దానితో శరీరం దృఢంగా ఉంటుంది, కాన్పు తేలికవుతుంది, ప్రసవ ఇబ్బందులు ఉండవు. ఈ విషయమే నేను ఇద్దరి కోడళ్లకు చెబుతున్నాను వదినా. కానీ నా కూతురికి పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం విశ్రాంతి తీసుకోమ్మా. మా, నువ్వెంత మంచిదానివి, నన్ను బాగా అర్థం చేసుకుంటావు. నా అత్త మాత్రం ఎప్పుడు నా వెనుక పడుతుంటుంది, కోడలు అది చేయి ఇది చేయంటూ. నేనైతే విసిగెత్తిపోతున్నాను. నువ్వు బాధపడకు, నీ తల్లి డబ్బున్నది, నేను నీకు దేనికి తక్కువ కానివ్వను. ఈ విధంగా తీపి చేదు మాటలతో ఇద్దరి కోడళ్ల సీమంతం పూర్తవుతుంది. ఇక అతిథులంతా తిరిగి వెళ్లిపోతారు. కొద్ది రోజుల తర్వాత రమ తన కూతురు కోసం ట్రక్కు నిండా సామాన్లు పంపిస్తుంది. దానిలో పిల్లలకు కావలసిన బట్టలు, బొమ్మలు, అలమరాలు, అలాంటి చాలా వస్తువులు ఉంటాయి. తన డబ్బున్న తల్లి చేసినవన్నీ చూస్తూ ఆమెని ఇంకా గర్వం పెంచుకుంటుంది. ఆమె ఇంటి ఏ పనులు చేయడం లేదు. తను ఎల్లప్పుడూ కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటుంది. పేదింటి పార్వతి మాత్రమే ఇంటి పనులు చేస్తోంది. క్షణం కూడా తీరిక లేకుండా తను ఏదో ఒక పని చేస్తూనే ఉంది. నా పెద్ద కోడలు ఆవు వంటిది, ఇంటికి పెద్దయినా పనులన్నీ ఒకటే చేస్తుంది. ఇక నా చిన్న కోడలు, ఆమె విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది. ఏదో ఈ ప్రపంచంలోని బిడ్డకు జన్మనీయబోయే మొదటి ఆడది ఏమే అయినట్టు ఎప్పుడు ఆ మంచానికి అతుక్కుపోయి ఉంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు, అత్తయ్య, నాకు చాలా నొప్పిగా ఉంది, బహుశా హాస్పిటల్కి వెళ్ళలేమో. ఇక నువ్వు బాధపడకమ్మా, నేను ఇప్పుడే అశోక్ కి ఫోన్ చేస్తాను, మేము నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాం. కొద్దిసేపటి తర్వాత ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ నార్మల్ డెలివరీ అయ్యి తనకు కొడుకు పుడతాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఆమెనికి లేబర్ పెయిన్స్ మొదలవుతాయి. అత్త ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. అక్కడ ఆ హాస్పిటల్ చూసి ఆమె అంటుంది, లేదత్తయ్యా, నేను ఈ అడుగు తిని గవర్నమెంట్ హాస్పిటల్లో నా బిడ్డకు జన్మనివ్వలేను. లేదు, నేను ఇక్కడ నా బిడ్డకు జన్మనివ్వను. నేను రేపు సోషల్ మీడియాలో ఫోటో పెడితే నా ఫ్రెండ్స్ ఏమంటారు? నేను మా అమ్మకు ఫోన్ చేస్తాను, తను నన్ను ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. లేదమ్మా, నేను అంకుల్ కు చెప్తాను, నీ డెలివరీ ప్రైవేట్ హాస్పిటల్లోనే అవుతుంది. అత్త ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. ఆపరేషన్ ద్వారా తనకు బిడ్డ పుడుతుంది. దానికి లక్షల బిల్లు అవుతుంది. ఇద్దరు కోడళ్ల డెలివరీ కబురు తెలిసి వారిద్దరు తల్లులు అక్కడికి వస్తారు. డబ్బున్న ఆమెని తల్లి తనను కలిసి వెళ్లిపోతుంది. ఇక్కడ పేరెంటి తల్లి గాయత్రితో అంటుంది, నాకు తెలుసు వదినా, మీరు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి కష్టపడుతుంటారు. అందుకే మీకు సాయంగా కొద్ది రోజులు నేను ఇక్కడే ఉంటాను. అది విని గాయత్రి సంతోషిస్తుంది. ఆపై ఇద్దరు కోడళ్లను తీసుకుని ఇంటికొస్తుంది. నార్మల్ డెలివరీ అవడంతో పార్వతి ప్రశాంతంగా తన బిడ్డకు పాలిస్తుంది. అక్కడ డబ్బున్న కోడలికి ఆపరేషన్ అవడంతో చాలా సమస్యగా ఉంటుంది. అలా ఒకరోజు ఆమె బిడ్డ ఉయ్యాల్లో ఏడుస్తూ ఉండగా పార్వతి తన బిడ్డను ఎత్తుకొని వస్తుంది. ఆమె తన బిడ్డను పరుపుపై ఉంచి తోటి కోడల బిడ్డను ఉయ్యాల నుంచి తీసుకుని ఆమెని ఒళ్ళో ఉంచుతుంది. తనకు పాలు పట్టు, ఆమెని తనకు పాలు పడుతుంది. నేనేమమ్మని, అసలు ఆపరేషన్ వల్ల నా బిడ్డకు మాలిష్ కూడా చేయలేకపోతున్నా. అప్పుడే అక్కడికి ఆమె అత్త పార్వతి తల్లి కూడా వస్తారు. అందుకే చెప్పాను కోడలా, కాస్త ఇంటి పనవి చేయమని. ఒకవేళ నువ్వు ఆ సమయంలో నా మాట విని అవన్నీ చేస్తుంటే నీ శరీరం దృఢమై నార్మల్ డెలివరీ అయ్యేది. నీ బిడ్డను శ్రద్ధగా చూసుకొని ఉండేదానివి.
నా మాట ఎక్కడిన్నావు? సరే పర్వాలేదమ్మా, నువ్వు బాధపడకు, నేనున్నా కదా, నేను నీ బిడ్డకు కూడా మాలిష్ చేస్తాను. నన్ను క్షమించండి, ఆ రోజు మీ మాట వినుంటే ఈ రోజు నాకు నార్మల్ డెలివరీ అయి ఉండేది. కొద్ది రోజుల తర్వాత రమ తన కూతురును కలవడానికి వస్తుంది. ఆమెని తనకు గట్టిగా చెబుతుంది, ఈ నాటకాలన్నీ అవసరం లేదమ్మా, నాకు నీ అవసరం ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ రోజు హాస్పిటల్లో చూసి వెళ్లిపోయావు, నాకు నా బిడ్డకు ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందో అని. ఇక ఈ రోజు నేను నా బిడ్డ బాగయ్యాక వచ్చావు, అది 2 నెలల తర్వాత. నీ కపట ప్రేమ ఇక అవసరం లేదు నాకు. రమకు తన తప్పు అర్థమవుతుంది. ఆమె అందరి నుంచి క్షమాపణ కోరుకుంటుంది. ఇప్పుడు తన డబ్బు పొగరు కూడా చూపించడం లేదు. ఇక డబ్బున్న కోడలు పేదింటి తోటి కోడలతో చాలా సంతోషంగా ఉంటుంది. సుమన ఈ రోజు వంటగదిలో శాండ్విచ్ చేస్తుంది. చేతులకున్న ఎర్రగాజులు గల్గలమంటూ చెబుతున్నాయి ఏంటంటే ఈ రోజు జానకి కొత్త కోడలు వంటగదిలో ఏదో స్పెషల్ వండుతుందని. కానీ అప్పుడే సుమన ఆడపడుచు వర్ష వస్తుంది. ఆమె తన కొత్త వదన్ను అస్సలు ఇష్టపడటం లేదు. సడన్ గా కోపంతో అడుగులు వేసుకుంటూ వంటగదిలోకి వస్తుంది. ఇదంతా మీరు తర్వాత చేసుకోండి, ముందు నా కోసం నూడిల్స్ చేసుకోవాలి. వర్ష, నేను వెజ్ శాండ్విచ్ చేస్తున్నా, నీకు ఇష్టం కదా, ఇది తిను. నాకు అవసరం లేదు, నేను నూడిల్స్ తినాలనుకుంటున్నాను. అలాగే నేను కాలేజీకి వెళ్తున్నా, అయినా మీకోసం వెజ్ శాండ్విచ్ తినాల్సిన టైం నా దగ్గర లేదు. నేను నూడిల్స్ చేసుకోవాలి నా కోసం, ఇదంతా మీరు తర్వాత చేసుకోండి. కిచెన్ లో ఇద్దరు నిల్చొనేంత ప్లేస్ లేదు కనుక కాస్త మీరు. సుమన ఏం మాట్లాడలేదు. ఆమె సైలెంట్ గా వంటగది నుండి బయటకు వచ్చింది. నీ వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆమె అందరి కోసం ట్రీట్మెంట్ చేస్తుంది, నువ్వు మరోవైపు నూడిల్స్ చేసుకోవచ్చు కదా. వంటగది నుంచి బయటకు వెళ్లమనాల్సిన అవసరం ఏంటి వదిన్ని? మమ్మీ, నేను చూస్తున్నా, వదిన వచ్చిన దగ్గర నుంచి మీరెందుకు నాపై శ్రద్ధ పెట్టడం మానేశారు? ఎప్పుడు చూడు ఈ ఇంట్లో వదిన గురించే మాట్లాడతారు. నేను నిన్న ఇడ్లీ సాంబార్ చేయమని చెప్పాను, కానీ ఎవరు నా కోసం ఇడ్లీ సాంబార్ చేయలేదే. ఇక నిన్న రాత్రి రాజ్మా చావాలని వదినాను గానీ మీరు వెంటనే ఆమె కోసం అవి చేశారే. ఇక ఇప్పుడు నేనెందుకు వెజ్ శాండ్విచ్ తినాలి? నాకు నచ్చినప్పుడు నా మనసుకు నచ్చిన నూడిల్స్ తినాలనుంది, అందుకే నేను వాటి కోసం ఈ గదికి వచ్చాను. ఇక ఎందుకంటే నాకు తెలుసు మ్యాగీ వదిన కానీ నువ్వు కానీ నా కోసం చేసి పెట్టరు కదా. ఇక నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవాలని నాకు అర్థమైంది. నేను మ్యాగీ చేసుకున్నాను, వెళ్తున్నాను కాలేజ్కి. పిలువు నీ ప్రియమైన కోడల్ని. వర్ష డబ్బాలో నూడిల్స్ ప్యాక్ చేసుకుని కాలేజీకి వెళ్తుంది. ఇంట్లో అందరికి తెలుసు వర్ష సుమనతో మంచిగా ప్రవర్తించడం లేదని, కానీ సుమన అందరికి నచ్చుతుంది. అందుకే ఎవరు ఈ విషయంపై పెద్దగా మాట్లాడటం లేదు. అత్తయ్య, ఇదిగో శాండ్విచ్. మామయ్య, మీ టిఫిన్. సుమన, వర్ష తరపున నేను క్షమాపణ కోరుతున్నా అమ్మా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. తన తరపున నన్ను క్షమించమ్మా. ఏం పర్లేదు అత్తయ్య, అలా క్షమాపణ అంటూ మాట్లాడొద్దు, నాకు అసలు బాగోదు. వర్ష నా చెల్లి లాంటిది, నాకు ఆమెపై కోపమే లేదు, ఏ బాధ లేదు తనన్న మాటలకి. నా ఆఫీస్ ఫ్రెండ్స్ కొందరు సాయంత్రం ఇంటికి వస్తున్నారు సుమరా. నిన్ను వాళ్ళు కలవలేదు కదా, అందుకే అందరూ నిన్ను కలవాలంటున్నారు. అందరూ పదే పదే అడుగుతున్నారు వదిన పరిచయం చేయండి అని, అందుకే ఈవినింగ్ రమ్మన్నాను. అలాగే అండి, చెప్పండి, నేనేం వండను తినడానికి? నువ్వు అనవసరంగా అలసిపోతావు, బయట నుంచి ఆర్డర్ చేద్దాం. కానీ నీరజ్ సరిగ్గా చెప్పాడు కోడలా, నువ్వొక్కదానివే అంతేలా వండుతావు. అందరూ నిన్ను కలవడానికి వస్తుంటే నువ్వు అలా వంటగదిలో ఉండిపోయినా బాగోదు కదా, బయట నుంచే తెప్పిద్దాం ఫుడ్. ఇక్కడ ఇలా మాటలు జరుగుతున్నాయి. ఇక అక్కడ వర్ష కాలేజ్ సాగుతో తన బాయ్ ఫ్రెండ్ విక్కీని కలవడానికి వెళ్ళింది. విక్కీ వర్ష చాలా క్లోజ్ అయ్యారు. వర్ష విక్కీతో తరచుగా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒక సాకుతో విక్కీ తప్పిస్తూ ఉంటాడు. నూడిల్స్ నువ్వు చాలా అద్భుతంగా చేసావు, ఒకవేళ ఇలాంటి నూడిల్స్ రోజు దొరికితే భలే ఉంటుంది. అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి మరి. ఇక రోజు నీకు అద్భుతమైన భోజనం వండి పెడతాను. నేను ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా నువ్వేదో ఒకటి చెప్తున్నావు సాకు. విక్కీ, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? చెప్పు విక్కీ ప్లీజ్. అది త్వరలోనే చేసుకుందాం, కొద్ది రోజులు ఆగంతే. నాన్న లండన్ నుంచి రాగానే ఈ విషయమై మాట్లాడతాను. ఆపై ఎలాగైనా వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? విక్కీ మాటలు విని వర్ష సంతోషిస్తుంది. సాయంత్రం వర్ష ఇంటికి రాగానే నీరజ్ స్నేహితులను చూస్తుంది. అందులో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. నీరజ్ అన్న, సుమన వదిన చాలా మంచిది. మీకు తెలుసా సుమన వదిన, నాకు అన్నదమ్ములు లేరు. నేను ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు నీరజ్ అన్న నాకు అన్నలా దొరికాడు. నా ప్రతి పనిలో హెల్ప్ చేస్తాడు. నీరజ్ అన్న నేచర్ చాలా మంచిది. ఆఫీస్ లో మా అందరినీ చాలా సపోర్ట్ చేస్తాడు. తెలుసా సుమన వదిన, చాలా మంచివాడు అన్న. ఇదైతే నిజం వదిన, మా నీరజ్ అన్న చాలా మంచివాడు, పెద్ద మనసున్నాడు. ఎన్నిసార్లు నాకు ఇబ్బందుల్లో సాయం చేశాడో నాకు తెలుసు. ఎప్పుడు ముందుంటాడు సాయానికి. ఆయన మా కష్టంలో ఎప్పుడు ఆయన వెనకడిగేయలేదు. మంచి మనసున్న మహారాజు మా అన్న. అరే ఆపండి, నన్ను పొగుడుతలతో ముంచెత్తుతున్నారు. అంత పొగిడితే లావ్ అయిపోతాను నేను. నేను అందరి కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. అప్పుడే వర్ష వస్తుంది. వర్ష, నా ఫ్రెండ్స్ ని కలువు. ఈమె నా చెల్లి వర్ష.
చదువుకుంటుంది. నేను నిన్నెక్కడో చూశాను బహుశా. నాన్న గుర్తొచ్చింది, నువ్వు విక్కీ ఫ్రెండ్ కదా. అతను నేను ఒకటే కాలేజ్. అంతకు ముందు నేను విక్కీతోనే ఒకసారి కాఫీ షాప్ లో చూశాను. నేను విక్కీని కలవడానికి కూడా వచ్చాను. గుర్తొచ్చిందేమో. అంతగా గుర్తులేదు, నేను ఫ్రెష్ అయి వస్తాను. నీరజ్ స్నేహితురాలి మాటకు ఆ సమయంలో అందరూ సైలెంట్ గా ఉంటారు. ఇక వర్ష కూడా తన ప్రేమ వ్యవహారం ఎక్కువ ఇంట్లో దాచలేనని అర్థమైంది. ఇంట్లో వాళ్ళకు కూడా వర్ష విక్కీని ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకోవాలనుకుంటుందని అర్థమైంది. వర్ష, ఈ రోజే మేము విక్కీ అమ్మా నాన్నలతో మాట్లాడతాం. మేము ఇలా జనాల నోటి నుంచి నానా మాటలు వినాలని అనుకోవడం లేదు. ఇక ఆలస్యం చేయకుండా నీ పెళ్లి విక్కీతో జరిపించేస్తాం. అప్పుడే మాకు పరువుగా ఉంటుంది. నేను విక్కీకి కాల్ చేస్తున్నా కానీ తను తీయడం లేదు. నీకు విక్కీ ఇల్లు తెలుసుంటుంది కదా, మేము ఈ రోజే విక్కీ ఇంటికి వెళ్తాం, మాట్లాడతాం. లేదంటే ఏంటి, ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నతో కూడా మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళకి తమ కొడుకు గురించి తెలియాలిగా. వర్ష అమ్మా నాన్న నీరజ్ విక్కీ ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ విక్కీ వాళ్ళు ఉండరు. సార్, నిన్నే వాళ్ళంతా అమ్ముకొని విదేశాలకు వెళ్లిపోయారు సార్. విక్కీ అన్నను వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్లిపోయారు పెద్ద సార్ నిన్న రాత్రే. వాళ్ళు శాశ్వతంగా లండన్ వెళ్లిపోయారు, అక్కడే ఉంటారు. ఏంటి, విక్కీ లండన్ వెళ్లిపోయాడా? అతను వర్షకి ఏం చెప్పలేదా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏమీ తెలీదు. పద, తిరిగి ఇంటికి వెళ్దాం. ఇక్కడ ఉండి మాత్రం ఉపయోగం ఏంటి? ఎవరైనా మంచి అబ్బాయిని చూసి వర్ష పెళ్లి చేయాలని నాకు అనిపిస్తుంది. ఎక్కువ రోజులు ఆలస్యం చేయడం మంచిది కాదు. వర్షకు విక్కీ శాశ్వతంగా లండన్ వెళ్లాడని తెలియగానే గుండె పగిలేలా ఏడుస్తుంది. వర్ష కంగారు పడింది. ఇంట్లో ఆమె పెళ్లి మాటలు జరుగుతున్నాయి. సుమన వర్ష గదిలోకి వెళ్ళింది. ఆమె వర్షతో మాట్లాడాలని. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? బయటకెళ్ళు, నేనెవరితో మాట్లాడను ఇప్పుడు. వర్ష, నేను నీ వాష్రూమ్ క్లీన్ చేస్తున్నాను. అక్కడ నీ ప్రెగ్నెన్సీ టెస్ట్ దొరికింది. బహుశా నువ్వు డస్ట్బిన్ లో వేయడం మర్చిపోయినట్టున్నావు. అందుకే వచ్చాను మాట్లాడటానికి. వదినా, ప్లీజ్ ఎవరితో చెప్పొద్దు. నాపై పెట్టు, లేదంటే అమ్మా నాన్న అందరి ముందు నా పరువు పోతుంది. వదినా ప్లీజ్. కంగారు పడకు వర్ష, నా చెల్లి లాంటి దానివి నువ్వు. నేను ఈ విషయం ఎవరికి చెప్పను, నువ్వు నిశ్చింతగా ఉండు. సుమనకి గుమ్మ నుంచి ఇదంతా తన అత్త మామ భర్త వింటున్నారని తెలీదు. ఇక ముగ్గురు కోపంతో ఉన్నారు. వర్ష, నువ్వు మా ముఖం ఎత్తుకోకుండా చేశావు. నీ వల్ల మా గౌరవ నలుగురిలో మంట కలుస్తుంది. వచ్చే నెలలో ఎవరైనా అబ్బాయిని చూసి మనం తన పెళ్లి చేసేద్దాం. వర్ష, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు నేను. ప్లీజ్, మీరు తన్ని సపోర్ట్ చేయండి. వర్షని క్షమించండి. ఈ సమయంలో ఆమెకు సపోర్ట్ అవసరం. తను మనందరి కోపాన్ని తట్టుకోలేదు. వర్షకి సపోర్ట్ చేద్దాం. సుమన మంచితనం చూసి వర్ష కళ్ళలో నీళ్లొస్తాయి. ఎప్పుడూ ఆమె సుమనను అవమానిస్తూ ఉండేది, కోప్పడుతూ ఉండేది. కానీ ఈ రోజు సుమన పూర్తిగా తనకు తోడుగా ఉంది. వర్ష వదినా, నేను విక్కీని చాలా ప్రేమిస్తున్నా. ప్లీజ్ ఏదైనా చెయ్యి, నన్ను విక్కీని కలుపు ప్లీజ్ వదినా. టెన్షన్ పడుకు వర్ష, నేనేదో ఒకటి చేస్తాను. నీ దగ్గర విక్కీ నాన్న నెంబర్ ఉంది కదా, నాకు ఇవ్వు. వర్ష సుమనకు విక్కీ నాన్న నెంబర్ ఇస్తుంది. ఒకసారి అర్జెంట్ అయ్యి విక్కీ నా ఫోన్ నుంచి తన నాన్నకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఈ నెంబర్ సేవ్ చేసుకున్నాను వదినా. సరే, నేనున్నా కదా, నేను మాట్లాడతాను. హలో, నమస్తే, రాజేష్ ముకుంద్ గారా? నేను చాలాసేపటి వరకు సుమన విక్కీ నాన్నతో అంతా మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మతో కూడా. ఇక వాళ్ళకు జరిగిందంతా చెప్తుంది. తమ కొడుకు ప్రవర్తనకి వాళ్లకు కోపం వస్తుంది. అంకుల్, మీరు ఒక అమ్మాయికి తండ్రి, మీరే ఆలోచించండి ప్లీజ్. విక్కీ చేసింది కరెక్టా? ఇక్కడ సుమన విక్కీ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉండగా అక్కడ వర్ష మొబైల్ కు విక్కీ ఫోన్ చేస్తాడు. సారీ వర్ష, నేను కంగారు పడ్డాను. నాకేం అర్థం కాలేదు. నువ్వు నాపై పెళ్లి ఒత్తిడి తెచ్చేటప్పటికి బాగా నలిగిపోయాను. నాకేం అర్థం కాలేదు. కానీ నాకు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అస్సలు తెలీదు. కానీ నువ్వు టెన్షన్ పడుకో వర్ష, నేను త్వరలోనే వచ్చి నేను తీసుకొని వస్తాను. నాన్న సుమన అక్కతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక అంత సరవుతుంది. నిజంగా మీ సుమన వదిన చాలా మంచిది. ఇవాళ ఆమె వల్లే అంత సరిగ్గా సాఫీగా సాగుతోంది. నువ్వు కంగారు పడుకు, సుమన అక్క అంతా సరిచేస్తుంది. ఆ మాటలు విన్న వర్ష కళ్ళల్లో నీళ్లొస్తాయి. సుమన నాశనమవుతున్న తన జీవితాన్ని సరిచేస్తుంది. అంత సాఫీగా జరిగింది. వర్ష తన పూర్తి కుటుంబంతో లండన్ వెళ్తుంది. అక్కడే విక్కీ వర్షల పెళ్లి జరుగుతుంది. వర్ష ప్రెగ్నెంట్ అవడం వల్ల జానకి లండన్ లోనే కూతురు దగ్గర ఉంటుంది. వర్షకి అత్త అమ్మల ప్రేమ సమానంగా దొరకాలని ఇక సుమన తన భర్త మామయ్యలతో భారత్ కు తిరిగి వస్తుంది. ఆపై అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మమ్మీ, నువ్వు నిజం చెప్పావు. సుమన వదిన చాలా మంచిది. ఈ రోజు ఆమె వల్లే నేను ఒక ఇంటి దాన్ని అయ్యాను. నిజంగా మనం చాలా అదృష్టవంతులం అమ్మా. సుమన లాంటి కోడలు దొరికింది. అలాంటి కోడలు లక్షల్లో ఒకటి ఉంటుంది మరి. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి.
చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.